చెప్పాలంటే ఎలకతుర్తిలో ఇవాళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరికొత్త చరిత్ర నమోదు కానుంది. వాస్తవానికి ఇప్పుడు గులాబీ దళపతి కేసీఆర్ ప్రసంగంపైనే అందరి దృష్టి ఉంది. అయితే గంటన్నర పాటు కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రైతులు ప్రజా సమస్యలపై సభలో ప్రస్తావించనున్నారు. ఇక ఇప్పటి వరకు సీఎం రేవంత్ పేరును కేసీఆర్ ఉచ్చరించలేదు. ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న కేసీఆర్ సాయంత్రం 5:30 సభా వేదిక వద్దకు గులాబీ బాస్ చేరుకోనున్నారు. లక్షల మందితో భారీగా బహిరంగ సభ జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా ఎడ్ల బండ్ల మీద కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎక్కడ ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా బయలుదేరడం జరిగింది. అంటే కనివిని ఎరుగంగా ఈ బహిరంగ సభ జరగబోతుంది. ఎంత పెద్ద వైభవంగా జరుగుతుంది అనేది ప్రజలు వేచి చూస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలు కూడా చూస్తున్నారు. సంవత్సరంన్నర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏ హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చి ఏం చేసింది అనేది ప్రతి ఒక్క వ్యక్తులలో ఈ రోజు అనుభవిస్తున్నారు. కాబట్టి ఏ స్కీమ్ కూడా రాలే. మనకి ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, స్కీమ్ పెన్షన్స్ అన్నారు, ఏవి కూడా రాలేదు. 1.5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఒక హామీ కూడా నెరవేర్చకుండా అక్కడ ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది మంత్రివర్గాన్ని విస్తరించకుండా ఏ మంత్రి ఏం పని చేస్తుండో తెలియనటువంటి ఒక పరిపాలన కొనసాగుతూ ఉంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని చెప్పి నిజంగా చెప్పడం చాలా సిగ్గుచేటు, శోచనీయం కూడా. మరి ఈ రకమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంటే ఏ రకంగా మళ్ళీ ప్రజలు పట్టం కడతారో ఆలోచించాల్సి ఉంటుంది. అతి త్వరలోనే బై ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఏవైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిందో ఆ ఎలక్షన్ లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క మరి భవిష్యత్తు నిర్ణయం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీన్ని ఫస్ట్ బై ఎలక్షన్ లో ఏ రకంగా గెలవాలనేదో ఆలోచన చేసి ముందు దాన్ని ప్రణాళిక రచించుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను పాతరబెట్టి బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు పట్టం కట్టాలనేటువంటిది ప్రతి ఒక్క గ్రామాల్లో, పల్లెల్లో, తాండాల్లో చర్చ జరుగుతూ ఉన్నది.